హాయ్ ఫ్రెండ్స్, మీకు AutoCAD అనేది నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద లింక్లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి, మీకు ఇప్పుడు ఒక 12 కమాండ్స్ని యూజ్ చేసి ఒక AutoCADలో ఒక ఫుల్ లెంత్ 2D ప్లాన్ అనేది ఎలా గీయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం 2D ప్లాన్ మొత్తం గీయగలుగుతాం ఫ్రెండ్స్. ఈ 12 కమాండ్స్ నేర్చుకుంటే చాలు. ఫస్ట్ పేజ్ సెటప్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇది నేను మొత్తం రాసాను ఫ్రెండ్స్. ఓన్లీ 12 కమెంట్స్ చాలు. ఇది ఒక చిన్న పేజీ మీద రాసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఫాస్ట్గా మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది. సో నేను ఒక్కొక్కటి జస్ట్ చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. అంటే ఇది ఇంత పెద్దగా ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం రిజల్యూషన్ తక్కువ ఉన్నా కానీ మీకు బాగా అర్థం అవ్వాలని. UN ఎంటర్, D ఎంటర్, ఇది రాసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిట్స్ ఎంటర్, LIMITS అని కంప్లీట్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత 0,0 అని పెట్టాలి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఉంటుంది. సో ఇది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎంత అంటే ఒక 0,0 అంటే ఏంటంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను. జెడ్ ఎంటర్, తర్వాత A ఎంటర్. ఇక్కడికి పేజ్ సెటప్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రాయింగ్కి సంబంధించిన టూల్ కమెంట్స్ ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. PL ఎంటర్, PL అంటే పాలీలైన్ ఎంటర్. మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే పాలీలైన్ తీసుకుంటాను, మీకు లైన్ ఇష్టం, లైన్ అయితే లైన్ తీసుకోండి. L ఎంటర్, తర్వాత O ఎంటర్. ఇది చెప్తాను ఫ్రెండ్స్, మీరు రాసుకొని ఫస్ట్. X ఎంటర్, TR ఎంటర్, F8 ఎంటర్, ADC ఎంటర్. సో వీటిని ఎలా యూజ్ చేసి ఒక డయాగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలో, ఎలా గీయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో చూపించిన విధంగా ఫస్ట్ UN ఎంటర్, సో ఒక విండో అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మీరు అడుగుల్లో గీస్తుంటే ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏది పెట్టుకున్న పర్వాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎంఎంలో కానీ మీటర్స్లో కానీ గీస్తుంటే ఒక డయాగ్రామ్ మీటర్స్లో ఉందనుకోండి, మీకు ఇచ్చిన ఇన్పుట్ మీరు డెసిమల్స్లో తీసుకోండి. సో ఇక్కడ నేను పెట్టను ఫ్రెండ్స్, సెంటీమీటర్స్. సో డెసిమల్స్లో తీసుకుంటే మాత్రం 0 తర్వాత 2 డిజిట్స్ పెట్టండి, సెంటీమీటర్స్లో పెట్టండి. ఒకవేళ ఇంజనీరింగ్స్ తీసుకుంటే 0 తర్వాత 1 డిజిట్సే పెట్టండి, ఇక్కడ ఇంచెస్లో పెట్టండి. ఓకే ఎంటర్. నేను ఎప్పుడు ఇంజనీరింగ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ 0,0 ఇంచెస్. ఎందుకంటే పెద్ద కంపెనీస్ కాకుండా చిన్న కంపెనీస్ అన్నీ చాలా వరకు అడుగుల్లోనే గీస్తూ ఉంటాయి. సో మేస్త్రులకి వాళ్ళందరికీ అర్థమవుతూ ఉండాలి కదా, సో అందుకని అడుగుల్లోనే ఇచ్చేస్తూ ఉంటారు. సో ఓకే, UN ఎంటర్ అయిపోయింది. సో అలా చేయాలి ఫ్రెండ్స్. UN అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట, డయాగ్రామ్ గీసే ఇన్పుట్. తర్వాత D ఎంటర్. ఈ D ఎంటర్ అంటే ఏంటంటే డైమెన్షన్స్. సో మోడిఫై, తర్వాత సో మనం అక్కడ ఏవైతే ఇచ్చామో డెసిమల్స్లో పెట్టుకుంటే ఇక్కడ డెసిమల్స్లో పెట్టుకోవాలి, అక్కడ ఇంజనీరింగ్లో పెట్టుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్లో పెట్టుకోవాలి. 0,0. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ అంటే మనకి ఈ సైజ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఎంత పెద్దగా కనిపించాలి అన్నది. సో నేను ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటాను. టెస్ట్, ఫిట్, యారోస్, ఈ యారోస్ అనేది ఎంత పెద్దగా ఉండాలి. సో నేను ఒక 2 ఇంచెస్ ఎంత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఓకే, క్లోజ్. తర్వాత లిమిట్స్. సో ఈ లిమిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, LIMITS లిమిట్స్ ఎంటర్. 0,0 లోవర్ లెఫ్ట్ కార్నర్ 0,0 అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకుంటే. సో ఒకవేళ మీరు 3Dలో గీసేటట్టయితే Z యాక్సిస్ కూడా ఉంటుంది. మనం ఓన్లీ 2Dలో గీస్తున్నాం ఫ్రెండ్స్, అందుకే Y యాక్సిస్, X యాక్సిస్ గురించి మాత్రమే నేర్చుకుందాం. సో ఇక్కడ 0,0 ఉంటుంది. ఓకే, ఇది దీని అర్థం ఏంటంటే ఇది ఒక పేజీ అనుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక పేజీ అనుకుంటే ఇక్కడ 0,0. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకుంటే ఈ యొక్క కార్నర్ని నెక్స్ట్ మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. 0,0. ఓకే, నెక్స్ట్ అప్పర్ రైట్ కార్నర్. సో ఇక్కడ అంటే ఇక్కడ అంటే మన డయాగ్రామ్ ఒక ఏరియా వచ్చి ఒక 400 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి ఫ్రెండ్స్. సో దానికి ఒక 800 స్క్వేర్ ఫీట్ని మనం ఎంటర్ చేస్తాం. అంటే మనం గీసే డయాగ్రామ్ కన్నా మన పేజ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. సో ఇది ఎందుకంటే మనకి ప్రింటింగ్ తీసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్. సో ప్రింటింగ్ అనేది ఈ ఏరియా లోపలే ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్.
మన డయాగ్రామ్ కన్నా ఏరియా చాలా ఎక్కువ ఇచ్చుకొని ఎంత ఇచ్చినా పర్వాలేదు. సో దీని ఏరియా ఎంత ఉంటుందంటే మన భూమి మీద మొత్తం ఏరియా ఎంత ఉంటుందో ఈ ఆటోకాడ్ యొక్క పేజ్ అనేది అంత ఉంటుంది. సో దాంట్లో మన లిమిట్స్ అనేది పెట్టుకోవాలి. అందుకనే సో నేనైతే ఒక 200 ఫీట్స్ 200 ఫీట్ ఎంటర్. సో నాకు లిమిట్స్ అనేది ఓకే అయిపోయింది. సో తర్వాత జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ అంటే ఏంటంటే జెడ్ ఎంటర్ అంటే జూమ్ ఎంటర్ ఫ్రెండ్స్. సో మనకి ఉన్న పేపర్ మొత్తాన్ని ఇప్పుడు జూమ్ చేసి చూపించింది. ఏ ఎంటర్ అంటే ఆల్ ఎంటర్, మొత్తాన్ని జూమ్ చేసి చూపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. నేను చెప్పిన మామూలుగా ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు డయాగ్రామ్ అనేది, సో ఇలా చేస్తే డయాగ్రామ్ గీసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, డయాగ్రామ్ ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పేజ్ సెటప్ అయిపోయింది ఫ్రెండ్స్. జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, ఓకే పేజ్ సెటప్ అయిపోయింది. సో పిఎల్ ఎంటర్, పిఎల్ ఎంటర్ అంటే ఏంటి, ఎల్ అంటే ఎంటర్ అంటే ఏంటో చూద్దాం. సో పాలీలైన్ తీసుకున్నాను, పిఎల్ ఎంటర్. సో పిఎల్ ఎంటర్కి లైన్ ఎంటర్కి, పాలీలైన్కి లైన్కి ఏం డిఫరెన్సో చూద్దాం. సో ఇలాగ ఏదో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో అయిపోయింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఎక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అదే ఎల్ ఎంటర్, సో ఇది ఒక లైన్ అనుకోండి ఫ్రెండ్స్, లైన్ ఏదో సంథింగ్, ఓకే. సో ఇది సెలెక్ట్ చేస్తే, సో దీని ఏదైతే సెలక్షన్లో ఉందో అక్కడ వరకు ఇది కటింగ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడికక్కడ కటింగ్ అయిపోతూ ఉంటుంది. ఇది కటింగ్ అవ్వదు. సో మనకి డయాగ్రామ్ గీసే కొద్ది ఒక యూనియన్గా ఉండాలంటే పాలీలైన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక యూనియన్ వద్దు, ఎక్కడికక్కడ కటింగ్స్ అయిపోవాలనుకుంటే లైన్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పాలీలైనే ప్రిఫర్ చేస్తాను. సో దాని మూలంగా ఏంటంటే డయాగ్రామ్ గీసేటప్పుడు, సో పెద్ద డయాగ్రామ్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు, మీకు బై ఎక్స్పీరియన్స్ కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓ ఎంటర్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓ ఎంటర్ అంటే ఆఫ్సెట్ ఎంటర్, ఓ ఎంటర్ అంటే ఆఫ్సెట్ ఎంటర్. సో నాకు ఇక్కడ ఒక లైన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లైన్ నుంచి ఒక 5 ఫీట్లో ఒక లైన్ కావాలనుకుంటే, ఇంకో లైన్ ఏదైనా కావాలంటే ఎగ్జాక్ట్ 5 ఫీట్లో కావాలి ఫ్రెండ్స్. సో అందుకని ఈ 2 లైన్ అనేది అవుతుంది. ఓ ఎంటర్, ఒక 5 ఫీట్ ఎంటర్. సో నాకు మౌస్ ఎటు కావాలంటే అటు, ఈ టైప్ పెడితే ఈ టైప్ అవుతుంది, ఈ టైప్ పెడితే ఈ టైప్ అవుతుంది. సో ఈ టైపు ఇంకోటి ఇట్లాగా. సో మీ ఇష్టం, 5 ఫీట్ కావాలంటే. సో మళ్ళీ నాకు ఒక 4 ఫీట్లో కావాలి. ఓ ఎంటర్, ఒక లేకపోతే 3 ఫీట్. సో ఈ లైన్ అనేది కావాలి 3 ఫీట్లో లోపలికి. సో ఇది ఇట్లాగా మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మనకి సర్టెన్ డిస్టెన్స్లోనే ఒక లైన్ కావాలనుకుంటే ఇది ఓ ఎంటర్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ ఎంటర్. సో ఇంకొకటి ఎక్స్ ఎంటర్, ఒక రెక్టాంగులర్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఒక 25లో ఫీట్లో ఒకటి పడింది. సో ఇంకొకటి కరెక్ట్గా 22 అనేది టైప్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పెట్టుకున్నాం కదా. సో ఇలాగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు కరెక్ట్గా కావాలి. సో ఇలాంటప్పుడు ఆర్థో F8 ఆన్ చేసుకుంటే ఆర్థో ఆన్ అయింది ఫ్రెండ్స్. ఆర్థో ఆన్ అని ఇక్కడ వచ్చింది. ఆర్థో ఆన్ అంటే ఇక్కడ ఓన్లీ 90 డిగ్రీస్ అనేది అవుతుంది, ఓన్లీ 90 డిగ్రీస్, ఇంకా ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. సో నాకు కరెక్ట్గా ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఒక పిక్ చేసుకున్నాను, ఇక్కడ ఒక పిక్ చేసుకున్నాను, ఓకే. సో నేను ఇది పాలీలైన్ చేశాను ఫ్రెండ్స్. సో అందుకే అంతా సెలెక్ట్ అవుతుంది ఒకసారి. సో నాకు ఇలా సెలెక్షన్ అవ్వకూడదు, దానికి అవ్వాలి. ఇలాంటప్పుడు ఎక్స్ ఎంటర్. సో ఇది ఎక్కడికక్కడికి డివైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్, కటింగ్స్ అయిపోతుంది. దీనికి ఎక్స్ ఎంటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టీఆర్ డబుల్ ఎంటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, టీఆర్ డబుల్ ఎంటర్ అనేది. సో మీకు ఇలా కటింగ్స్ కానీ F8 ఆఫ్ చేసుకున్నాను. సో ఇలాగా చిందరవందరగా ఒక డయాగ్రామ్ ఉందనుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని కట్ చేయాలి మనం. నిజానికి ఈ ఒక్క లైన్ మాత్రమే, ఈ బాక్స్లో ఉన్న లైన్ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే నాకు ఇది అన్వాంటెడ్ లైన్ అనుకుందాం. సో ఈ బాక్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ లైన్ ఉండకూడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే
టీఆర్ డబుల్ ఎంటర్. సో ఇక్కడ ఎస్ ఇలాగా నాకు ఉండకూడదు. ఓకే, లేదంటే ఇంకో ఈ చిన్న లైన్ అనేది నాకు ఉండకూడదు. సో అలా టీఆర్ డబుల్ ఎంటర్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కొన్నిసార్లు 2 ఎండ్స్ అనేది కూడా కనెక్ట్ అవ్వకపోతే, సో ఇది అసలు దేనికి ఇది కనెక్షన్లో లేదు, సో ఇది దేనికి కనెక్ట్ అయ్యలేదు. సో ఇలాంటప్పుడు ఈ టీఆర్ అండ్ డబుల్ ఎంటర్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్. ఈ కమాండ్ అనేది దీని మీద వర్క్ అవ్వదు. సో దీని మీద మాత్రం వర్క్ అవుతూ ఉంటుంది. సో ఏదో ఒక లైన్ అనేది దేనికో దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది దేని మీద కనెక్ట్ అయ్యలేదు. సో అందుకని టీఆర్ డబుల్ ఎంటర్ అనే కమాండ్ దీని మీద యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. సో మనకి ఎక్కడో చోట ఏదో ఒక లైన్ కనెక్ట్ అయ్యి ఉండాలి. అది గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. సో చివరి కమాండ్ ఫ్రెండ్స్ ఏడీసీ కమాండ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే మనకి మొత్తం ప్లాన్ అంతా గీసేసాం. దాంట్లో ఏదైనా చెట్లు పెట్టుకోవడానికి, కిచెన్ ఫర్నిచర్ ఇలాంటి 2Dలో ప్లాన్లో పెట్టుకోవడానికి ఈజీగా ఏడీసీ, నేను ఆల్రెడీ టైప్ చేశాను, మళ్ళీ టైప్ చేస్తాను, ఏడీసీ ఎంటర్. సో ఇలాగ ఒకటి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో కాకపోతే నేను రోజు యూజ్ చేస్తాను కాబట్టి అప్పుడప్పుడు నాకు ఓపెన్ అయిపోయింది. ఒకవేళ ఎక్కడ ఉంటుంది అంటే ఏడీసీ ఎంటర్ అనగానే, సో ఇక్కడ మీరు కొంచెం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. నేను చూస్తాను, శాంపిల్లోకి వెళ్ళి తర్వాత డేటాబేసెస్లోకి వెళ్ళి, లేదంటే ఇక్కడ యుఎస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత డిజైన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు AutoCAD అని కానీ, ఇక్కడ ప్లాంట్స్ అని, ఇక్కడ కిచెన్ అని, సో కిచెన్లోకి వెళ్ళాను. నా కిచెన్ కావాలి, బ్లాక్స్ అని ఉంది కదా, బ్లాక్స్. సో ఇక్కడ మీకు కావాల్సిన ఏది కావాలంటే అది ఉంటాయి ఫ్రెండ్స్. ఐస్ అండ్ వాటర్ అని, ఇలా మైక్రోవేవ్స్ అని, లైట్ స్విచ్చెస్, ఇలా వాల్ కార్బన్స్. సో మీకు ఏది కావాలంటే అది ఇలా జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. దీనికి మైక్రోవేవ్ ఇట్లా మీకు ఏం కావాలంటే ఇక్కడ అవి ఉంటాయి ఫ్రెండ్స్. హైడ్రాలిక్, ఇలా మీకు ఏది కావాలంటే చూస్ చేసుకొని మీ ఇష్టానికి వచ్చే మీ టేస్ట్ తగ్గట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ల్యాండ్స్కేప్స్, పైప్స్, ప్లాంట్స్. చాలామంది ప్లాంట్స్ పెడుతుంటారు కొంచెం ఏదో అందానికి. ఓకే, మీకు నెక్స్ట్ ఇంకా ఒక పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎలా టూల్స్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూసాం ఫ్రెండ్స్. సో ఈ టూల్స్ యూజ్ చేసుకొని ఫుల్ లెంత్లో ఒక 2D ప్లాన్ అనేది ఎలా గీయాలో చూద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలంటే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.